తెలుగుదేశం పార్టీ ముస్లింలను అవమానించడమే ఒక కార్యక్రమంగా పెట్టుకునింది. మొన్నటికి మనం చూస్తే వక్ఫ్ సవరణ బిల్లులో ఓ పక్క వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో, లోక్సభలో మరియు రాజ్యసభలో వాడివేడి చర్చ జరుగుతుంటే చంద్రబాబు గారు మోసానికి ప్రతిరూపం, మోసానికి నిదర్శనం అని చెప్పడానికి ఒక్క సంఘటన చాలు. అక్కడ ఆ విషయం వాడివేడి చర్చ జరుగుతుంది వక్ఫ్ యాక్ట్కు సంబంధించి. ఇక్కడ ముస్లిం మత పెద్దలతో 70 మంది ముస్లిం మత నాయకులతో 70 మందితో ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాడు. ఒక పక్క ఏమో ఆ బిల్లుకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు వాళ్ళు, ఒక పక్కమో ఈయన ముస్లిం పెద్దలను 70 మందిని లైన్లో తీసుకొని ఇంకా ఆ బిల్లు పైన నమ్మకం కలిగిస్తూ ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా కళ్ళబొల్లి మాటలు చెప్పాలని చెప్పేసి ఆయన ప్రవర్తించినట్టు తీరు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు.